జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిన్నటి నుంచి శ్రీకారం చుట్టింది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి స్పందన లభిస్తుంది. ముఖ్యంగా రాజమండ్రిలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ నేతృత్వంలో చాలా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా మనకి మండవల్లి మురళీ గారు, నానాజీ అంటారు అందరూ, రాజమండ్రిలో ఆయన నానాజీ అనగానే పేరు చెప్పక్కర్లేదు, అందరితో కలివిడిగా ఉంటారు. అన్ని రాజకీయ పార్టీలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి సర్కిల్ ఉంది, అడితి వ్యాపారిగా పెద్ద పేరుంది. ఆయన తటస్థులుగా చెప్పుకోవాలి. ఆయన ఈరోజు జనసేన పార్టీలో అనుశ్రీ సత్యనారాయణ నేతృత్వంలో జాయిన్ అవ్వడం జరిగింది. నానాజీ గారు నమస్తే. ఎందుకు జనసేనలో మీరు జాయిన్ అయ్యారు? ముందుగా పవన్ కళ్యాణ్ గారికి, అనుశ్రీ సత్యనారాయణ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం, అలాగే రాజమండ్రిలో సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ గారి యొక్క నాయకత్వం చాలా బాగా నచ్చిందండి. ఆ నాయకత్వం నచ్చడంతో నేను గత సంవత్సరం దగ్గర నుంచి ఆలోచించి ఈ యొక్క నిర్ణయాన్ని నిన్న ఉదయాన్నే నిర్ణయం తీసుకున్నాను. నిన్న ఉదయం నిర్ణయం తీసుకుని మధ్యాహ్నం అనుశ్రీ సత్యనారాయణ గారికి ఫోన్ చేసి ఈరోజు ఉదయం నేను పార్టీలోకి జాయిన్ అవుతున్నానని చెప్పడం జరిగింది. వెంటనే అనుశ్రీ సత్యనారాయణ గారు తప్పకుండా మా పార్టీకి రండి అని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఆయన చేతుల మీదుగా కండువా కూడా వేయించుకోవడం జరిగిందండి. మీకు అన్ని రాజకీయ పార్టీలతో ఇంచుమించుగా సంబంధాలు ఉన్నాయి. జనసేనలోనే ఎందుకు జాయిన్ అయ్యారు? అందరితో సన్నిహితంగా ఉంటారు, అందరు నాయకులతో. మీరు నానాజీ అనగానే అందరికీ తెలుసు రాజమండ్రిలో. ఇందులోకి రావడానికి కారణం ఏంటి? అంటే చాలా సంవత్సరాల కాలం నుంచి అన్ని పార్టీలు ఉన్నాయండి, కానీ పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పని కూడా అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయండి. అదే ఆయన ఏ బాటలో అయితే నడుస్తున్నారో అదే బాటలో కూడా నడవాలి నేను కూడా అన్న భావంతో ఈ పార్టీలోకి చేరానండి. సో అంటే ఆయనలో ఏం నచ్చింది మీకు? ఆయనలో ముందుగా ఏంటంటే తప్పు చేస్తే ఎవరినైనా క్షమించదు అన్నది ఒకటి బాగా నాకు నచ్చిందండి. అలాగే కరప్షన్ అన్నది కూడా ఆయనకి నచ్చదు. అలాగే ప్రజల యొక్క ఇబ్బందుల్ని తెలుసుకోవటం, ఆ ఇబ్బందుల్ని వెంటనే పరిష్కరించటం, అవన్నీ కూడా ఆయన చాలా బాగా చేస్తున్నారండి. అదేవిధంగా మన అనుశ్రీ సత్యనారాయణ గారు కూడా రాజమండ్రిలో అదే పద్ధతిలో ఆయన కూడా అదే పద్ధతిలో నడవటంతో అదే నేను ఆదర్శంగా తీసుకుని వాళ్ళిద్దరిని అనుగుణంగా చూసుకుని ఇదే పార్టీలో నేను చేరితే మంచిది, భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి చేరడం జరిగిందండి. అంటే మీరు ఇప్పుడు పార్టీలో జాయిన్ అయ్యారు, ఏంటి ఏ కార్యాచరణ నిర్ణయించుకున్నారు? భవిష్యత్తులో ఏ పదవి ఆశించి మీరు ఈ పార్టీలోకి వచ్చారు? పదవి అన్నది నేనేమీ ఆశించట్లేదండి. అసలు పార్టీ అయితే ఎంత మంచి పేరు సంపాదించిందో అందులో భాగంగా నేను కూడా ఉంటే మంచిది అనే ఉద్దేశంతో నేను ఈ పార్టీలోకి వచ్చానండి. పార్టీలో నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారు అవని, అనుశ్రీ సత్యనారాయణ గారు అవని ఏ పద్ధతిలో ఆయన రాజకీయంగా ఎదురుకెళ్తున్నారో వాళ్ళు వెనక నిలబడి నేను కూడా అదే పద్ధతిలో నడుచుకుంటానని చెప్పి ఈ సభముఖం తెలియజేస్తాను. అంటే రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు పదవి పొందడానికి రెండు రకాలు ఉంటాయి. ఒకటి వాళ్ళ స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతూ ఉంటారు. రెండు, ఆ పదవి ఉండడం వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చడానికి, ఎక్కువ మంది సేవ చేయడానికి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. మీరు ఏ కారణం చేత పదవి అవసరం లేదనుకుంటున్నారు? జనసేన అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. మీరు ఎందుకు పదవి అవసరం లేదు, నేను సేవ చేసుకుంటానని ఎందుకంటే? పదవి ఇచ్చినా దానికి న్యాయం చేస్తానండి, పదవి ఇవ్వకపోయినా కూడా నేను న్యాయం చేయడానికి నిర్ణయించుకున్నానండి. సో ఈ పార్టీలో పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టారు. ఆయన 2014లో కూటమి అధికారంలోకి వచ్చిన పదవి కోరుకోలేదు. 2024లో అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆయన డిప్యూటీ సీఎం హోదా తీసుకున్నారు. మీరు ఎలాంటి ఆలోచనలో ఉన్నారు? నాకైతే అటువంటి ఆలోచనలు అయితే ఏమి లేవండి. ఒకవేళ భగవంతుడు ఏమైనా కల్పిస్తే, ఒకవేళ వాళ్ళు పిలిచి నాకేమైనా ఇది పదవి ఇస్తే కనుక తీసుకుంటాను తప్ప నా అంతటా నేను పదవి గురించి అయితే ఆశించనండి. ఇప్పుడు రాజమండ్రిలో చాలా కీలకమైన వ్యక్తి మీరు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఎట్లాంటి ఇది కోరుకుంటున్నారు? రాజమండ్రి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? రాజమండ్రిలో ఎలా ఉండాలి అనుకుంటే నాకు తెలిసి అమెరికన్ సిటీస్లో ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి.
అంటే దాని డెవలప్మెంట్కి మీరు ఇచ్చే సూచనలు ఏంటి, ఎలాంటి డెవలప్మెంట్ అంటే నాకు తెలిసినట్టుగా ప్రస్తుతం ఇప్పుడు మాస్టర్ ప్లాన్స్లో ఈ మార్పు చేర్పులు చేశారు. అలా చేస్తే రాజమండ్రి చాలా అభివృద్ధి చెందుతుంది ముందు ముందు. అలాగే రాబోయే పుష్కరాలకు కూడా ఇంకా పెద్దలందరూ కూడా ఏదో నిర్ణయం తీసుకుని మార్చడానికి కూడా నిర్ణయించుకోవడం చేశారని చెప్పి తెలిసింది. ఆ పద్ధతి ప్రకారం చేస్తే రాజమండ్రికి చాలా మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్తుందని నా ఉద్దేశం అండి. ఇప్పుడు ఈ కూటమి నాయకుల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, పురంధరేశ్వరి గారు ఎంపీగా ఉన్నారు, సోమవీరాజు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, జనసేన నుంచి కందుల దుర్గేష్ గారు మంత్రికి మన జిల్లా వరకు ఆయనే ప్రధాన కీ రోల్. వీళ్ళ పనితీరు ఎలా ఉంది నలుగురిది? అందరూ కూటమి అభ్యర్థులు అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు సార్. గత ప్రభుత్వం కన్నా కూడా వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక కూటమి అంటే ఏంటి అన్నది చూపిస్తున్నారండి. సో అంటే రాబోయే పుష్కరాలకి మంచి ఊరు డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు. పుష్కరాలకి గ్యారంటీ అవుతుందండి, అవ్వకుండా అయితే ఉండదు, గ్యారంటీగా డెవలప్ అవుతుంది. కార్పొరేషన్ ఎలక్షన్స్ త్వరలో జరుగుతాయి అంటున్నారు. ఒకవేళ జరిగితే కనుక పోటీలో నిలిచే అవకాశం ఉందా మీరు, లేకపోతే ఎలక్షన్స్ జరిగే అవకాశాలు లేవనుకుంటున్నారు? ఏదైనా పార్టీ నిర్ణయించిన దానికి కట్టుబడి ఉంటానండి నేను. ఇప్పుడు మీ డివిజన్ 41వ డివిజన్. 41వ డివిజన్. సో ఆల్ ది బెస్ట్ నానాజీ గారు. ఎన్నో ఆశయాలతో ఏదో కొత్తగా చెయ్యాలి, రాజమండ్రి నగరానికి అభివృద్ధికి సంబంధించి తనదైన శైలిలో పనిచేయాలనే ఆలోచనతో దాదాపు 3.5 దశాబ్దాలు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నప్పటికీ ఏ పార్టీలో లేని తటస్థుడిగా నానాజీ గారు జనసేనకి చేరారు. ఆయన రాకని పార్టీ కూడా ఘనంగా స్వాగతించింది. అందరూ కూడా పార్టీ శ్రేణులందరూ కూడా వెల్కమ్ చెప్పారు. ఆయన చూడాలి మరి ఎలాంటి కీ రోల్ ప్లే చేయబోతున్నారు రాబోయే రోజుల్లో, ఎలాంటి రాజకీయ తన అనుభవాన్ని, రాజకీయాలు ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా చాలా కీలకమైన వ్యక్తి. అనేక విశ్లేషణలు ఎన్నికలకు సంబంధించి ఆయన కింద గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుంది, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్నో తెలుసు కాబట్టి ఆయన అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఫీడ్బ్యాక్ తర్వాత తనకున్న రాజకీయ పరిచయాలు ఏ విధంగా ఉపయోగిస్తారని చూడాలి. ఆల్ ది బెస్ట్ నానాజీ గారు. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.